హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది గురువారం రోజు అండి. యాక్చువల్గా నిన్న నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, 12 hours వర్క్ చేసి వచ్చాను అని చెప్పి. ఈరోజు కూడా దానికంటే ఎక్కువ అయింది కానీ తక్కువ అయితే అవ్వలేదు. గురువారం సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10:45 అయిందనమాట. పొద్దున్న ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, అందులో టైం జస్ట్ చూపించాను అంతే. యాక్చువల్గా మంత్ ఎండ్ ఒకటి కదా, నేను ఇన్సూరెన్స్లో వర్క్ చేస్తాను కదా, సో మంత్ ఎండ్స్ కొంచెం క్రూషియల్గానే ఉంటుంది. నాకు ఇది ఇలాగ అలవాటే. నేను 2012 అంటే 2012లో భారతీ ఎక్సాలో జాయిన్ అయ్యాను. అప్పుడు స్టార్టింగ్లో అంత తెలీదు మంత్ ఎండ్స్ ఇలా ఉంటుంది అని చెప్పి. నాకు కూడా అప్పుడే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. లేటర్ ఆన్ ఏమైందంటే పీక్స్కి అయిపోయిందనమాట. 12 o'clock వెళ్ళడము ఇంటికి, లేకపోతే మిడ్నైట్ 2 o'clock వెళ్ళడము అలాగా. అయితే షాద్ నగర్లో ఒక డాక్టర్ ఇన్సిడెంట్ జరిగింది కదా, అప్పుడు నిజం చెప్పాలంటే కొంచెం భయంగానే అనిపించేది మా అందరికీ కూడా. నేను ఒక్కదాన్నే కాదు, మా టీంలో 4 అమ్మాయిలు ఉండేవాళ్ళం అనమాట. సో నలుగురికి కూడా కొంచెం భయంగానే అనిపించేది. లేట్ ఈవినింగ్స్ వెళ్తున్నాం కదా ఇంటికి. అప్పట్లో ఏమైందంటే హెడ్ హెచ్ఆర్ వచ్చారనమాట. వచ్చి ఆయన చెప్పారు, మీరెవ్వరూ ఇంటికి వెళ్ళొద్దు, ఒకవేళ లేట్ అయితే కనుక మీరు హోటల్లో రూమ్ తీసుకొని అందరూ కలిసి ఉండండి, నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళండి, రిస్క్ తీసుకోవద్దు, కంపెనీ పే చేస్తుంది ఆ బిల్లు అని చెప్పారనమాట. ఆ హోటల్కి వెళ్ళాలంటే కూడా మనం ట్రావెల్ చేయాలి కదా. అయితే అప్పటి నుంచి మేము ఏం చేసేవాళ్ళం అంటే లాస్ట్ డే ఎస్పెషల్లీ ఆఫీస్లోనే ఉండిపోయే వాళ్ళం. నిద్ర ఉన్నా ఉండకపోయినా 4:30 అలాగా బయలుదేరి పొద్దున్నప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళే వాళ్ళం అనమాట. అప్పుడు కొంచెం జనాలు తిరగడం గట్టా మొదలెడుతుంది కదా, ఇంకా అందుకని చెప్పి 4:30 అలాగే ఇంటికి వెళ్ళే వాళ్ళం. అప్పట్లో ఏం జరిగేదంటే, మాకు మంత్ ఎండ్ అనుకోండి, ఈ మంత్ 31st కదా, మే 31st డేన పీక్స్ వరకు వర్క్ చేసేవాళ్ళము. నెక్స్ట్ June 1st మేము అసలు ఆఫీస్కే వెళ్ళే వాళ్ళం కాదనమాట. ప్రతి నెల ఇలాగే ఉండేది. అంటే ఫుల్ స్లీపింగ్ డే అండి ఆ రోజు. ఒక్కరోజు రాత్రి నిద్ర లేకపోతే ఎంత హారిబుల్ ఉంటుందంటే అంత హారిబుల్ ఉంటుంది. దట్టు మెంటల్ ప్రెషర్ ఉంటుంది కదా వర్క్ అనేది. సో అలా చేసేవాళ్ళం అనమాట. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం కాదు, ఎంతో అత్యవసర పరిస్థితి అయితే తప్ప. నాకు తెలిసి ఆ 13 ఏళ్లలో నేను మహా అయితే ఒక 6-7 days ఉంటానేమో ఫస్ట్ తారీఖున ఆఫీస్కి. అది అందరికీ తెలుసు, మేనేజ్మెంట్కి కూడా తెలుసు మేము ఆఫీస్కి వెళ్ళము అని చెప్పి. అలా ఉండేదన్నమాట. కానీ ఆ కంపెనీని మేము అందరం చాలా మిస్ అవుతాము. మాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. కలిసి చాలా ఇయర్స్ పనిచేసాము, నేను, నా ఫ్రెండ్స్, నా కలీగ్స్ అందరూ కూడా. మ్యాక్సిమం మందితో నేను ఇంకా టచ్లోనే ఉంటాను. కొంతమంది నాకు ఫోన్ చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, కానీ అందరినీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటూనే ఉంటాను అనమాట. ఇప్పుడు కూడా నేను ఆ కంపెనీని మిస్ అవుతాను. నేను కొత్త కంపెనీలో జాయిన్ అయినప్పుడు నా భారతీ ఎక్సాలోనే వర్క్ చేస్తున్న ఫీలింగ్ నాకు వచ్చింది. నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి జస్ట్ 1 year అయింది. ఇప్పుడు 2nd year అనమాట. కాకపోతే కొంచెం కాదు 90% నేను చాలా డిసప్పాయింట్ ఈ కంపెనీతో. ఏంటి ఎందుకు అనేది నేను ఫర్దర్గా ఎప్పుడన్నా చెప్తానండి. కాకపోతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు వచ్చానా అని అనిపించింది నాకు కూడా. రాకపోయినా కానీ బాగుండేది. వర్క్ ప్రెషరే కాదు, ఇంకొక చాలా పెద్ద టెన్షనే ఉంది ఈ కంపెనీలో. అసలు జాబ్ ఉంటుందా ఉండదా అనేది కూడా గ్యారంటీ లేదు. వేరే జాబ్స్ వెతుక్కోవడానికి ఎస్పెషల్లీ నేను ఒక వీడియోలో చెప్పాను కదా, నేను ఆపరేషన్స్ మాదంతా బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అనమాట. ఎస్పెషల్లీ మాలాంటి వాళ్ళకి ఇలాంటి ఫీల్డ్ అంటే ఇన్సూరెన్స్ అనేది ఒక సెక్టర్, ఐటీ అనేది ఒక సెక్టర్, బ్యాంకింగ్ అనేది ఒక సెక్టర్, ఫినాన్స్లో వేరే సెక్టర్స్ ఉంటాయన్నమాట. క్రెడిట్ కార్డ్ది, మ్యూచువల్ ఫండ్స్ అని ఇలా ప్రతి దానికి ఒక్కొక్క సెక్టర్ ఉంటుంది కదా. అది నాకు ఇన్సూరెన్స్ డొమైన్ అనమాట. ఇన్సూరెన్స్లో ఎస్పెషల్లీ నాలాంటి జాబ్స్ రావాలి అని అంటే చాలా కష్టము. ఎందుకంటే ఇయర్స్ టుగెదర్, నేను లాస్ట్ కంపెనీలో 13 ఏళ్ళు ఉన్నాను అని చెప్పాను కదా, ఇయర్స్ టుగెదర్ అలాగ ఉండిపోతూనే ఉంటాము. ఎస్పెషల్లీ ఇందులో అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఉంటారు.
కాకపోతే నేను ఎప్పుడూ అనుకుంటాను, అబ్బాయిలు మా ఫీల్డ్ ఎస్పెషల్లీ ఆపరేషన్స్లో అమ్మాయిలు ఓకే, కానీ అబ్బాయిలు నాట్ ఓకే. ఎందుకు అని అంటే నా ఒపీనియన్ చెప్తున్నానండి. ఎందుకంటే అబ్బాయిలకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. ఈ మా డిపార్ట్మెంట్ ఏంటి అని అంటే అంత ఎక్కువ శాలరీస్ పెరగవు అనమాట. అంత ఎక్కువ శాలరీస్ పెరగవు. ప్లస్ మాదంతా బ్యాక్ ఎండ్ వర్క్. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము ఇక్కడ ఆఫీస్లోనే కూర్చొని పని చేయాలన్నమాట. బయట ప్రపంచం తెలీదు, అలా ఉంటుంది. అబ్బాయిలకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, శాలరీస్ పెరగకపోతే కష్టము, అవన్నీ ఉంటాయి కదా. అందుకని నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. అబ్బాయిలకి ఆపరేషన్స్ జాబ్ అంత సూటబుల్ కాదని నా ఒపీనియన్ అండి. కాకపోతే చాలామంది అబ్బాయిలు ఉంటారు, చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారు. కాకపోతే పెద్ద డిజిగ్నేషన్ వాళ్ళకి పెద్ద శాలరీస్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ గ్రౌండ్ లెవెల్ వాళ్ళు తక్కువ శాలరీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ గ్రోత్ ఉండదు, కెరియర్ గ్రోత్ ఉండదు. ఎప్పటికప్పుడు షిఫ్ట్ అవుతూ ఉండాలి. షిఫ్ట్ అయ్యే క్రమంలో కూడా మనం మంచి కంపెనీ గురించి ఆలోచించుకోవాలి, చూస్ చేసుకోవాలి, అప్పుడే మనం షిఫ్ట్ అవ్వాలి. అది కూడా చాలా ఇంపాసిబుల్. నేను చెప్పాను కదా, మా డొమైన్లో మా ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో కొంచెం తక్కువ జాబ్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్ మైనస్ ఇది. అలా ఇయర్స్ టుగెదర్ ఉండిపోతారు కాబట్టి. సో అదనమాట. నేను కూడా ఇప్పుడు జాబ్ వెతుక్కోవాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఇలాంటిదంతా ఆలోచించుకుంటున్నాను. చాలా టఫ్ ఉంటుంది. మనము ఇప్పటి నుంచి వెతుక్కోవడం మొదలు పెడితే మేబీ 6 months, 1 year, 1.5 year, 2 yearsలో మేబీ మనకి రిఫరెన్స్ అలా 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 వచ్చి ఒక 1.5-2 yearsకి మనకి జాబ్ దొరికేలాగా ఉంటుంది అన్నమాట. అది కూడా హైలీ రికమెండెడ్ అయితే. కానీ దొరుకుతుంది అనే గ్యారంటీ కూడా లేదన్నమాట. ఈ ఏజ్లో నేను సేల్స్కి వెళ్ళడం అనేది నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అందుకని చెప్పేసి బ్యాక్ ఎండ్ వర్క్సే నేను చూసుకుంటున్నాను. ఒక నిజం చెప్పాలి అని అంటే నేను అసలు ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి అంటే ఆఫీస్లో అసలు ఏం చెప్పాలి, జాబ్ ఆ పోర్టల్స్ ఉంటాయి కదా, లింక్డ్ఇన్, నౌకరీ అని ఇలాగా, అది ఓపెన్ చేసి అసలు ఎక్కడ జాబ్స్ ఉన్నాయనేది చూసుకోవడానికి కూడా టైం లేదండి. జీమెయిల్కి ఏమన్నా వస్తే కూడా చూసుకోవడానికి టైం లేదు. లిటరల్గా నాకు మొన్న వాచ్మెన్, నేను కాల్ మాట్లాడుతుంటే కాల్ వెయిటింగ్ వచ్చింది. మా వాచ్మెన్ నాకు కాల్ చేస్తే నేను కాల్ బ్యాక్ చేశా. ఏంటి అని అంటే మీరు కరెంటు బిల్లు కట్టలేదంట అని అన్నాడు. మర్చిపోయాను నిజంగా అది కూడా. నేను అయ్యో అది కడతాను అని చెప్పి ఇప్పుడు కూడా ఇంకా కట్టలేదండి. ఇంటికి వచ్చేటప్పుడు లేట్ అవుతుంది, ఆఫీస్కి గమ్మున వెళ్తున్నాను. ఆఫీస్ మధ్యలో ఇంకా మన పర్సనల్ వర్క్స్ ఏం చేసుకోవడానికి టైం ఉండట్లేదు మెయిన్ అక్కడ. అది మైనస్ అనమాట. కాకపోతే మన గురించి మనం ఆలోచించుకోవాలి కదా. కొంచెం సేపు అటు ఇటు నడవడానికైతే నేను టైం తీసుకుంటున్నాను. అలాగే కూర్చొని ఉంటే నడుము కూడా కొంచెం స్ట్రెస్ అయిపోతుంది కదా. ఇంకా అందుకని చెప్పి అలా కొంచెం నడవడానికి ట్రై చేస్తున్నాను, నడుస్తున్నాను కూడా. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని సెట్ చేసుకుంటున్నా ఫస్ట్ నేనైతే. అలా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఏం కావాలంటే అది చేసుకోవచ్చు కదా. కాకపోతే కొంచెం టైం పడుతుంది. చెప్పాను కదా, మొన్న రెసిషన్ పీరియడ్లో ఉన్నాము, జాబ్స్ ఇన్సెక్యూర్గా ఉన్నాయి. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండి ఇదే కంపెనీలో చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నాను. నా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ గురించి ఆలోచించుకుంటే భయం వేస్తుంది. 6 months నేను జాబ్ లేకుండా ఉన్నాను. సో అలా ఆలోచించుకుంటే భయం వేస్తుంది. అంత స్టెప్స్ ఎందుకు తీసుకోవాలి అని చెప్పి నేను అసలు ఇంకా వేరే జాబ్ గురించి ఇప్పుడు అయితే ఆలోచించుకుంటున్నాను. కానీ డెఫినెట్గా ట్రై చేస్తాను బయట. కాకపోతే కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఈరోజు 11:45 అలా వచ్చాను, 12:30 అలా పడుకుంటున్నాను. నిన్న కూడా అలాగే జరిగింది. కాకపోతే ఏంటో తెలియదు కానీ కరెక్ట్గా 5:45కి మేలుకు వస్తుంది నాకు. ఎండలు లేవు కదా, ఏంటో కొంచెం బాగానే అనిపిస్తుంది. అంత స్ట్రెస్గా కూడా అనిపించట్లేదు. లక్కీయెస్ట్ థింగ్ ఏంటి అని అంటే నేను ఆఫీస్లో ఎంత కష్టపడి ఇంటికి వచ్చినా కానీ నేను ఏంటో అంత స్ట్రెస్ ఫీల్ అవ్వను. నేను ఎప్పుడు గడగడ వాగుతూనే ఉంటాను. ఆఫీస్లో కూడా నవ్వుతూనే ఉంటాను పెద్దగా.
సో అదొక పార్ట్ అయిపోయింది నాకు. నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను, నవ్వుతూనే ఉంటాను కాబట్టి అంత స్ట్రెస్గా అనిపించదు అనమాట. నాకు కూడా పొద్దున్న ఎలాగే వెళ్ళానో సాయంత్రం కూడా అలాగే వస్తాను. ఎక్సెప్ట్ హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రేగిపోతుంది కదా, అది తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. అదే నవ్వు, అదే కళ ఇలా ఉంటుంది నా ముఖంలో. నాకు బాగా టయర్డ్ అయిపోయాను అనే ఫీలింగ్ అయితే ముఖంలో అయితే నేను చూపించుకోను ఎప్పుడు కూడా. వచ్చేటప్పుడు చపాతీస్ తీసుకొని వచ్చామన్నమాట. అసలు ఎంత కారం ఉందో, అబ్బా నేనేమో కారం మానేద్దాం అనుకుంటే ఈడేంట్రా బాబు ఎంత కారం వేసాడు అని అనుకున్నాను. ఇది మనకు అసలే ఓసిడి ప్రాబ్లం కదా, ఇది కింద పెట్టాను. ఇదేంటో ప్యాకెట్లో నుంచి కూడా నూనె కారుతుంది. అబ్బా అనుకొని ఇంకా అది క్లీన్ చేస్తున్నా. తిన్నాక క్లీన్ చేయొచ్చు కదా, చాదస్తం అంటే ఇదే. ఇలాంటి వాటికి అందరూ తిడతారు నన్ను. నేను నా చాదస్తం అనుకొని ఇంకా తప్పక అదంతా క్లీన్ చేసి చేతులు కడుక్కొని వచ్చి ప్రశాంతంగా కూర్చుని ఫోన్ చూసుకుంటా తింటున్నాను. నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు కూడా గుర్తులేదండి, నేను కరెంటు బిల్లు కట్టలేదు. కరెంటు బిల్లు కట్టాలి అని చెప్పి ఈరోజు కడతాను. ఈరోజు 30th మే, ఈరోజు తప్పకుండా కట్టాలి, లేకపోతే వాడు వచ్చి పీక్కొని వెళ్ళిపోతాడేమో అని భయము. ఒకసారి నేను ఇలాగే 2 o'clockకి midnight ఇంటికి వచ్చాను. సడన్గా ఏమైందో తెలీదు, మా ఇంట్లో లైట్లు వెలుగుతులేదు, అపార్ట్మెంట్లో వెలుగుతున్నాయి. అదేంటి అని కిందకి వెళ్ళి చూస్తే మీటర్ ఆఫ్ చేసేసారు ఎవరో. ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ జరగకూడదు కదా, అందుకని చెప్పి నెక్స్ట్ డే ఫుల్ క్లాస్ పీకే వాచ్మెన్కి. అసలు మా మీటర్ ముట్టుకోవడానికి ఎవరు ముట్టుకున్నారు ఏంటి అని అంటే మాకు తెలియదు అని అంటే, నువ్వు ఉండి ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగాను అనమాట. సో ఇలాంటి ఇన్సిడెంట్లు కూడా అవుతాయండి. మీకు ఎప్పుడన్నా అయినాయా ఇలాంటివి? యాక్చువల్గా మీటర్ కట్టేసింది కరెంట్ వాళ్ళు కాదు, ఎవరో కట్టేశారు. కాకపోతే మనం ఇంటికి వచ్చాక చూసుకున్నాం అనమాట, అది కూడా midnightలో. కొంచెం భయం వేసింది అప్పుడు కూడా, కానీ తప్పదు, టైం అప్పుడు 8 2:15 అయ్యి ఉంటుంది. సో ఇలా నడుస్తుందన్నమాట ప్రెజెంట్. మీలో ఎంతమంది జాబ్ చేస్తారు, మీ జాబ్ డొమైన్ ఏంటి, మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. జాబ్ చెయ్యాలి అనే నా ఒపీనియన్, నేను ఫుల్గా సపోర్ట్ చేస్తా. ఇదే మరి వీడియో నచ్చిందా? లైక్ చేయడం మర్చిపోకండి.